న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు పి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం పసుపులంక గ్రామంలో రొయ్యల చెరువుల వద్ద దాచి ఉంచిన 64 కేసుల ఎన్డీపీఎల్ అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టే వారికి పంచేందుకు అధికార పార్టీకి చెందిన సుంకర నాగబాబు తన రొయ్యల చెరువు వద్ద దాచి ఉంచినట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి మద్యాన్ని పట్టుకున్నారు. రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్న వంతల మాణిక్యం తెలిపిన వివరాల ప్రకారం పసుపులంక గ్రామానికి తన యజమాని సుంకర నాగబాబు గోదావరిలో పడవ ద్వారా యానం నుంచి అక్రమంగా మద్యం తెచ్చినట్లుగా పోలీసులకు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా మద్యం డబ్బులు తరలించినా నిలువ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలవరం ఎస్ఐ జె భానుప్రసాద్ తెలిపారు. ఎన్డీపీఎల్ అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టే వారికి పంచేందుకు అధికార పార్టీకి చెందిన సుంకర నాగబాబు తన రొయ్యల చెరువు వద్ద దాచి ఉంచినట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి మద్యాన్ని పట్టుకున్నారు. రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్న వంతల మాణిక్యం తెలిపిన వివరాల ప్రకారం పసుపులంక గ్రామానికి తన యజమాని సుంకర నాగబాబు గోదావరిలో పడవ ద్వారా యానం నుంచి అక్రమంగా మద్యం తెచ్చినట్లుగా పోలీసులకు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా మద్యం డబ్బులు తరలించినా నిలువ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలవరం ఎస్ఐ జె భానుప్రసాద్ తెలిపారు. గురించి ఆయన మీద రిక్వెస్ట్ తోటే మంచి ఆయన చెప్తున్నారు. బాబు తప్పదు ఏం చేస్తాం మనం.
వెళ్ళిపోతారు మనం లోన్ పెట్టుకుందాం జారిపోతే చేస్తాం పోతే మళ్ళీ మేము కొనుక్కొచ్చేట్లేదు అయినట్టు వచ్చినా అలాగే ఎన్నైనా పేరుతో వచ్చి చూసుకోండి అన్నీ దారా చిన్న దా మన 10 మంది సరే సార్ లేరా సార్ తిట్టి సార్ చెప్పండి ఒక్కటి దారా రే పరిగె సార్ కాకినాడ జిల్లా తాళరేవు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాల్లో గురువారం ముమ్మడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత స్థానిక ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాంధీనగర్, కేశవపురం, మాధవరాయనిపేట, కేశవపురం కాలనీ, జిల్లావారిపేట, పెంకేవారిపేట, పరదేశమ్మపేట తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీ సభ్యులు దొమ్మెటి శ్యామ్యుల్, సాగరపాటి మండల అధ్యక్షుడు ఖాతా గోవింద్ కుమార్, గ్రామ కమిటీ కన్వీనర్ ఆకుల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు రచ్చ ముత్యాలు, నందికోళ్ల శ్రీదేవి, శ్రీమన్నారాయణ, చిట్టూరు చలపతి నాయకులు భూసారపు పద్మారావు, బొంతు మోహన్, బొంతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాల్లో గురువారం ముమ్మడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత స్థానిక ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాంధీనగర్, కేశవపురం, మాధవరాయనిపేట, కేశవపురం కాలనీ, జిల్లావారిపేట, పెంకేవారిపేట, పరదేశమ్మపేట తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీ సభ్యులు దొమ్మెటి శ్యామ్యుల్, సాగరపాటి మండల అధ్యక్షుడు ఖాతా గోవింద్ కుమార్, గ్రామ కమిటీ కన్వీనర్ ఆకుల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు రచ్చ ముత్యాలు, నందికోళ్ల శ్రీదేవి, శ్రీమన్నారాయణ, చిట్టూరు చలపతి నాయకులు భూసారపు పద్మారావు, బొంతు మోహన్, బొంతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సతీష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. మన గుర్తు ఫ్యాన్, మన అభ్యర్థి శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు. మన గుర్తు ఫ్యాన్, మన అభ్యర్థి శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు. ర్యాలీ కొంచెం చాలా స్పీడ్ గా నడండి. మన కుటుంబ సభ్యులందరూ ర్యాలీ కొంచెం స్పీడ్ గా నడండి. అక్క చెల్లమ్మలందరికీ విజ్ఞప్తి, మే 13 జరుగుతున్నటువంటి వెంకట సతీష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. మన గుర్తు ఫ్యాన్, మన అభ్యర్థి శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు. మన గుర్తు ఫ్యాన్, మన అభ్యర్థి శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటుగా కాకినాడ నగర వైసీపీ అభ్యర్థి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసల కన్నబాబు, పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని శ్రీమతి వంగగీత విశ్వనాథులున్నారు. కాకినాడ నగరంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం చలమలశెట్టి సునీల్ మీడియాతో మాట్లాడారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటుగా కాకినాడ నగర వైసీపీ అభ్యర్థి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసల కన్నబాబు, పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని శ్రీమతి వంగగీత విశ్వనాథులున్నారు. కాకినాడ నగరంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం చలమలశెట్టి సునీల్ మీడియాతో మాట్లాడారు.
6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈరోజు మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నన్ను మాట్లాడుతూ ఉన్నారంటే కాపు రిజర్వేషన్ల గురించి చేయనప్పుడు మీరు ఏం చేశారని ఒకటి 5 సంవత్సరాలు దోచుకున్నారు. వాస్తవానికి 5 సంవత్సరాలు మీరు దోచుకున్నది లేదు, పార్టీలో లేదు, మీరు ఏదో పరిశ్రమలు పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. లేదు అవగాహనతో మాట్లాడాడు, అవగాహన లేకుండా మాట్లాడాడు. ముఖ్యంగా అదే నేను పూర్తిగా అదంతా చూడలేదు కానీ నాకు చెప్పడం జరిగింది ఇందాక వచ్చే ముందే. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన వైన్ ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పర్టికులర్ కాపు రిజర్వేషన్ మీద కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలోనిది ఇక వెన్నంటుంటూ ఈ రోజున చేశారు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని. అలా ఏ నాయకుడన్నా ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేను ముఖ్యమంత్రిగా మంచి జరిగితేనే నాకు ఓటేయిందని నిరంతరం చెప్పగలుగుతున్నారా? పోనీ ఇంతకు ముందు గతంలో కూడా నన్ను అన్నారు, ఈయన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చిడతలు కొట్టారని. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. ఇవాళ ఏం పరిస్థితుల్లో ఉన్నారో ఆయన అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఒకసారి ఈ ఎలక్షన్లకి ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాంతం మీద కానీ ఇక్కడ మనం మాట్లాడే వ్యక్తుల గురించి కానీ పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అవగాహన చేసుకుని వెళ్తే మంచిదని కూడా నేను ఏమండి 30,000 మంది ఆడపిల్ల ఇవాళ ఎలా ఉన్నదంటే అండి ఈ కొత్త ఒరవడికి ఈ ఎలక్షన్లు నాది పలికినాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు. నేను గతంలో 3 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మేము పోటీ చేసిన అభ్యర్థులతో ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మెలుగుతూ ఉంటాం. అసలు కాకినాడ పట్టణమే ఒక రిటైర్డ్ పీపుల్ ప్యారడైజ్గా ఉండేది. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి కూడా చెందుతూ ఉన్నది. ఇలాంటి ప్రాంతంలో కొత్త వరుడికి ఏంటి గంజాయి లేకపోతే 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారంట. ఆ మాయమైపోయిన వాళ్ళు లిస్టులు డేటా ఈయన దగ్గర ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దిశ చట్టం అంటూ తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఒక సపరేట్గా ఈ రోజున దానికోసం డిఎస్పీలు నియమించి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆడపిల్లలందరికీ కూడా అండగా ఉండే విధంగా కూడా ఈ రోజున దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే కొన్ని అసత్య ప్రచారాలతో వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,77,000 కోట్లు సంక్షేమం ఇచ్చారు. ఆ 2,77,000 కోట్ల సంక్షేమంలో అవినీతి జరిగిందని ఎక్కడ మాట్లాడుతున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పేరిట పోర్ట్లు, హార్బర్లు, రోడ్లు ఇవన్నీ రకరకాలుగా ఎక్కడన్నా ఒక విషయంలో మాట్లాడగలుగుతున్నారా? కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రానికి నేను గత 5 ఏళ్ళుగా ఈ పని చేశాను, రాబోయే 5 ఏళ్ళుగా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టి చెప్పబోతున్నారు. ఇవన్నీ కూడా ఆయన చాలా ఒక కసరత్తు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానాన్ని కూడా అందరూ కూడా కేంద్రం నుంచి కేంద్ర నాయకులు కానీ కేంద్ర ప్రధానమంత్రి గారు కూడా హర్షించే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జమ్ముచేలు ఇల్లు మధ్యలో చెత్త అంటించిన గ్రామస్తులు మంటలు అధికంగా వ్యాపించి 2 ఎకరాల పొలంలో ఉన్న జమ్ముచేను 3 తాటి చెట్లు దగ్ధమయ్యాయి. సకాలంలో స్థానికుల సహకారంతో మంటలు అదుపు చేస్తున్న రాజోలు ఫైర్ సిబ్బంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జమ్ముచేలు ఇల్లు మధ్యలో చెత్త అంటించిన గ్రామస్తులు మంటలు అధికంగా వ్యాపించి 2 ఎకరాల పొలంలో ఉన్న జమ్ముచేను 3 తాటి చెట్లు దగ్ధమయ్యాయి. సకాలంలో స్థానికుల సహకారంతో మంటలు అదుపు చేస్తున్న రాజోలు ఫైర్ సిబ్బంది.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం పాలెం గ్రామంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ఇంద్రపాలలో భారీ బహిరంగ సభకు హాజరవుతారని బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం పాలెం గ్రామంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ఇంద్రపాలలో భారీ బహిరంగ సభకు హాజరవుతారని బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేశారు మీ అందరికీ తెలుసు. తర్వాత ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు. ఇకపై పంతం నానాజీ గారిని గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుందాం. పంతం నానాజీ గారి ఆ రూల్లో క్లరికల్ మిస్టేక్స్ పర్లేదని ఉంది. ఈ నెల క్లరికల్ మిస్టేక్స్ వచ్చి అర్జెంట్గా వెళ్తాం తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారి దంపతితో పాటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ చెందిన అందరి నాయకులు కూడా ఇంటింటికి తిరిగి కూటమికి ఓటేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎన్డీఏకి ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకు కోరుతా ఉన్నాం అంటే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు పాడైపోయింది. ఒక తరం భవిష్యత్తు పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితుల్లో ఈవేళ ఎట్టి పరిస్థితుల్లోని రాబోయే తరాలన్నా బాగు చేయాలన్న ఉద్దేశంతో ఒక కూటమి తయారవడం అయింది. ఆ కూటమి యొక్క విశ్లేషణ అంతా తెలియజేద్దామన్న ఉద్దేశంతో ప్రతి చోట కూడా తిరుగుతూ ఉన్నాం. 12.5 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ప్రభుత్వం రేపొద్దున అప్పు ఎలా తీర్చాలా, దీన్ని ఎలా ముందుకు సాగించాలా, దీని యొక్క స్వయం కృషితో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లాలన్న విధానాలతో మేము వెళ్తా ఉన్నాం. అదే విధంలో రేపు 27వ తారీఖునే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంద్రపాలెం గ్రామం రాబోతా ఉన్నారు. ఈ ఇంద్రపాలెం గ్రామం వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆయన అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నారు. రాబోయే మేనిఫెస్టో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నారు. మౌలిక సదుపాయాలు ఏ రకంగా చేయబోతా ఉన్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను అందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ని, అలాగే నాకు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి నెగ్గించవలసిందిగా కోర్టు ప్రార్థిస్తాం. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి అయిన పంతం నానాజీ గారితో ఇంద్రపాలెం డౌన్ ఏరియా తిరుగుతూ ఉన్నాం. ఇది 2వ రోజు. 3 రోజులైనా 4 రోజులైనా పూర్తి స్థాయిలో ప్రతి వారిని ఎడ్యుకేట్ చేసి దాస్కుర్తికి ఓటేయమని, కూటమికి ఎందుకు ఓటేయాలని ప్రతి వారికి చెప్పే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా లోకల్లో ఉన్న కార్యకర్తలు ఏ గ్రామానికి ఆ గ్రామం తిరుగుతూ ఆ గ్రామంలో ఆవశ్యకత ఎందుకు దాస్కుర్తికి వేయవలసి వస్తుంది, ఎందుకు నానాజీ గారు ఇక్కడ కూటమిలో అభ్యర్థి నిలబెట్టారు అనేది సవివరంగా చెప్తూ ఓటర్లు అందరికీ కూడా క్లియర్కట్గా అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ యాత్ర జరుగుతూ ఉంది. దీన్ని భవిష్యత్తులో ఈ 20 రోజులు 15 రోజులు ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలు తిరిగి ఓటింగ్కి వెళ్ళటానికి
తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. ఒక పక్క బూత్ మేనేజ్మెంటు, కోడ్ మేనేజ్మెంట్ అన్నీ కూడా చూసుకుంటూ మరి రేపు శనివారం నాడు మధ్యాహ్నం 4 గంటలకి ఈ ప్రాంతంలో ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ ముసలమ్మ గుడి వద్ద ఉన్న ఇంద్రపాలెం ముసలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా మరి స్థానికంగా ఉన్న పార్టీ పెద్దలు కానీ లోకల్లో ఉన్న పెద్దలు కానీ కూడా చేస్తాం. 4 గంటలకి అందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రజానీకం అందరూ కూడా హాజరవ్వాలి. కారణం ఏంటంటే ఒక నాయకుడిచ్చే మెసేజ్ ఈ రాష్ట్రం అభివృద్ధి రాబో కాలంలో ఏ విధమైన అభివృద్ధి చేస్తాడు, గతంలో 5 సంవత్సరాల్లో జగన్ వారి వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయి దానికి క్లారిఫికేషన్ ఇస్తూ వీటిలన్నిటికీ తగ్గట్టుగా ధీటుగా సమాధానం చెప్పడానికి నాయకుడు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ నాయకుడి యొక్క స్పీచ్ వినడానికి పరిసర ప్రాంత ప్రజానీకం అందరూ కూడా హాజరవ్వాలని, అది శనివారం 27వ తారీఖు 4 గంటలకి ముసలమ్మ వారి ఆలయం దగ్గర తప్పనిసరిగా ప్రజానీకం అందరూ కూడా హాజరవ్వాలి. తదుపరి కార్యకర్తలు, జన సైనికులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా జన సమీకరణ చేయడంలో ప్రముఖ పాత్ర వహించి ఆయన యొక్క మెసేజ్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కూడా ఆకర్షితులై ఆయన స్పీచ్కి ఓటేసే విధంగా అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఏది ఏవైనా రేపు మే 13వ తారీఖున జరగబో ఎన్నికలకు సన్నాహితం అవడానికి అన్ని విధాలుగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ సిద్ధమై ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బీజేపీ కండువా కప్పుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన అనపర్తి అభ్యర్థిత్వం కేటాయించడంతో బరిలో నిలవనున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డితో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎలక్షన్ సంయుక్తకర్త అరుణ్ సింగ్ విజయవాడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్, పురంధేశ్వరి కొన్ని రోజులుగా ఏర్పడిన టీడీపీ కేడర్ వద్ద నెలకొన్న గందరగోళం చిక్కుముడి వీడిన అనపర్తి ఎన్డీఏ అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అనంతరం బీజేపీ బీ ఫామ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బీజేపీ కండువా కప్పుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన అనపర్తి అభ్యర్థిత్వం కేటాయించడంతో బరిలో నిలవనున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డితో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎలక్షన్ సంయుక్తకర్త అరుణ్ సింగ్ విజయవాడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్, పురంధేశ్వరి కొన్ని రోజులుగా ఏర్పడిన టీడీపీ కేడర్ వద్ద నెలకొన్న గందరగోళం చిక్కుముడి వీడిన అనపర్తి ఎన్డీఏ అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అనంతరం బీజేపీ బీ ఫామ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అందజేశారు.
నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామకృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అండ్ అనపర్తి నుండి క్యాండిడేట్గా వారు కంటెస్ట్ చేస్తారు. Must change the history. 2019. This is your year. Thank you. మేడం ఒకసారి భారతీయ జనతా పార్టీలో చేరుతూ వారి యొక్క సభ్యత్వాన్ని ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఎన్నికల సంగ్రామంలో మనం అందరం కూడా నిమగ్నమై ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి నేను కంటెస్ట్ చేస్తున్నాను. అయితే ఇవాళ ఒక శుభ పరిణామం ఏంటంటే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామకృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అండ్ అనపర్తి నుండి క్యాండిడేట్గా వారు కంటెస్ట్ చేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే నేను సోదరులు శ్రీరామకృష్ణరాజు గారిని కూడా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా కార్యకర్తలు వారు ఎక్స్పెక్ట్ చేసేటువంటి సీట్ ఏదైతే ఉంటుందో అది ఇంకొకరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకంత మనస్తాపం చెందడం అనేది సర్వసాధారణం, సహజం కూడా. అయితే వారు ఆ రకంగా నిరాశకి నిస్పృహకి లోను కాకుండా పార్టీ యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అక్కడ జయాపజయాలు ఆ పరిస్థితిని కూడా వారు బేరీజ్ వేసుకుంటూ ఈ సీటుకి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ క్యాండిడేట్ అవుతారు అనేటువంటి ఒక మంచి మనసుతోటి వారు ఇవాళ అనపర్తిని వదులుకుని రామకృష్ణారెడ్డి గారిని వారు హృదయపూర్వకంగా స్వాగతించారు. కనుక వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజమైన కార్యకర్త అంటే శివరామకృష్ణరాజు అని చెప్పి మేమందరం కూడా నమ్మే విధంగా వారిని
వారి యొక్క చర్య ఉన్నటువంటి సందర్భంలో వారి గౌరవం ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సోదరు రామకృష్ణారెడ్డి గారిని నేను పార్టీలోకి స్వాగతిస్తూ వారు ఏదైతే మన పార్టీ సిద్ధాంతం ఉంటుందో దానికి అనుగుణంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు వారి కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ అనపర్తి నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి ఘన విజయాన్ని సాధిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికొండ మండలం ఉప్పొడి పెనుమల్ల గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థి దాట్ల పుచ్చిబాబు, అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థన ఆదరించి ఆప్యాయతలు చూపిన ఓటర్లు, మంగళహారతులు పట్టిన మహిళలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికొండ మండలం ఉప్పొడి పెనుమల్ల గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థి దాట్ల పుచ్చిబాబు, అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థన ఆదరించి ఆప్యాయతలు చూపిన ఓటర్లు, మంగళహారతులు పట్టిన మహిళలు. తప్పకుండా 2 ఓట్లు సైకిల్ వెళ్ళాలి. చెప్పండి. నమస్కారం. బాలయోగ్యతపై ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నామా? తప్పకుండా 2 ఓట్లు సైకిల్ చేయాలి. పెన్షన్ రావట్లేదా? ఏందో మన ప్రభుత్వం వచ్చిన పెన్షన్ 4000 రూపాయలు ఇప్పిద్దాం. పోటీ చేస్తున్నాం బీజేపీ నుంచి. 2 ఓట్లు సైకిల్ చేయాలి. పనిచేసి ప్రభుత్వం అందామనే గుర్తు. రాంబాల బాబులు గారి కుటుంబ సభ్యులందరికీ ఉన్న నమస్కారం. మన బాలయోగి గారు అబ్బాయి ఎంపీగా ఎమ్మెల్యేగా టీడీపీ జనసేన బీజేపీ 3 పోటీ చేస్తాం. మీ అమ్మదేవి 2 ఓట్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. మా తల్లి 2 సైకిల్ చేయాలమ్మా. వెనకాల ఈశ్వరరావు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మన హరీష్ గారికి నాకు 2 సైకిల్ గుర్తు కొట్టేసి జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని బలపరచాలి. ఎమ్మెల్యేగా టీడీపీ జనసేన బీజేపీ పోటీ చేస్తాం. మనం 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు చేద్దాం. అదే పెద్ద వయసు ఆశీర్వదించండి. మీ పవిత్రమైన 2 ఓట్లు తెలుగుదేశం గెలిపించవచ్చుగా కోరుతున్నాం. జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక 15 పథకం పేరుతో 15 కొంచెం ఇంకా మేడం జరగండి సార్ కొద్దిగా. మా బాలయోగి గారు అబ్బాయి ఎంపీగా పెట్టారు. టీడీపీ జనసేన బీజేపీ 2 ఓట్లు సైకిల్ ఎమ్మెల్యే పోటీ చేస్తాం. బాలయోగి గారు అబ్బాయి ఎంపీగా ఎమ్మెల్యేగా
టీడీపీ జనసేన పోటీ చేస్తుందండి. 2 ఓట్లు సైకిల్కి వెళ్ళమ్మా. నేను ఎమ్మెల్యేగా బాలయోగి రావు ఎంపీగా పోటీ చేస్తాను. టీడీపీ జనసేన బీజేపీ 2 ఓట్లు సైకిల్కి వెళ్తాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానమ్మా. బాలయోగి రావు ఎంపీగా టీడీపీ జనసేన బీజేపీ సహకారం కావాలి. జగన్మోహన్ రెడ్డి అంటే బెటర్గా ఇప్పిస్తాను. ఎమ్మెల్యే పోటీ చేస్తాను. బాలయోగి రావు ఎంపీగా పెట్టారు. 2 ఓట్లు సైకిల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో నేడు మధ్యాహ్నం చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. జనసేన నాయకులు కార్యకర్తలు మలికిపురం పద్మజ థియేటర్ ఎదురుగా వారాహి విజయబేరి సభ నిర్వహించనున్నట్లుగా తెలుపుతూ పవన్ రాకతో పార్టీకి మరింత బలం పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో నేడు మధ్యాహ్నం చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. జనసేన నాయకులు కార్యకర్తలు మలికిపురం పద్మజ థియేటర్ ఎదురుగా వారాహి విజయబేరి సభ నిర్వహించనున్నట్లుగా తెలుపుతూ పవన్ రాకతో పార్టీకి మరింత బలం పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. రాజోల్ నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి జక్కంపూడి శ్రీదేవి, ఎంపీటీసీ మలికిపురం. రేపు అనగా 26వ తారీఖు శుక్రవారం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాజోల్ నియోజకవర్గం వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు చూస్తున్నారు, ఇక్కడ ఆయన రాక కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళ్యాణ్ గారు ఇక్కడ హెలిప్యాడ్ మీద వచ్చి ఇక్కడి నుంచి వారాహి మీద సభకి వస్తారు. అదేవిధంగా రాజోల్ నియోజకవర్గంలో మేమందరం కూడా జనసేన వీర మహిళలు, తెలుగు మహిళలు, తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా రాజోల్ నియోజకవర్గంలో డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు మాకు ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్లయితే వారు వన్ సైడ్గా ఉంది. అదేవిధంగా ఈ పరిస్థితుల్లో కళ్యాణ్ గారు రాకతో రెట్టింపు ఉత్సాహంతో, మరింత నూతన ఉత్సాహంతో కార్యకర్తలు, జనసేన వీర మహిళ నాయకులు అందరూ కూడా పనిచేసి రాజోల్ నియోజకవర్గంలో మరొక్కసారి అత్యధిక మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ గారిని అసెంబ్లీకి పంపిస్తాం. అదేవిధంగా కళ్యాణ్ గారిని కూడా పిఠాపురం నుంచి 1,00,000 మెజార్టీతో ఆయన అసెంబ్లీకి వెళ్తారు. రాష్ట్రంలో ప్రతి దానికి సిద్ధం అంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని ఈ సభ ముఖంగా మేమందరం కూడా ఆయనకి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అందరికీ నమస్కారం. నా పేరు ముచ్చర్ల వెంకటేష్. నేను జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్గా చేస్తున్నాను. రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి రాక కోసం రాజోల్ నియోజకవర్గం సైడ్ మలికిపురం మండలంలో మలికిపురం గ్రామంలో రేపు జరగబోయే వారాహి విజయయాత్ర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సర్వెండర్లో హెలిప్యాడ్ కోసం మేము సంబంధించిన జాగ్రత్తలు ఆయన దిగడం కోసం చేయవలసిన జాగ్రత్తలు అన్ని చేస్తున్నాం. దాని గురించి సంబంధించిన క్రౌడ్ కంట్రోలింగ్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్ల కోసం కానీ, ఇవన్నీ రేపు వచ్చిన జనం కోసం రేపు పొద్దున వేలాదిగా తరలి వచ్చే జనం కోసం ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రాజోల్ నియోజకవర్గం జరుగుతున్న మా ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ గారు ముందుండి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన జనానికి ఏ జనానికి కూడా ఇబ్బంది జరగకూడదని, ఏ ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది జరగకూడదు. ఈ రేపు వచ్చి జరగబోయే యాత్రకి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు భారీగా తరలి వస్తారని మేమందరం కూడా విశ్వసిస్తున్నాము. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ గారు కానీ, మా ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ గారు కానీ మనందరూ దగ్గరుండి ఉన్న జిల్లా నాయకులు, కమిటీ, రాష్ట్ర నాయకులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మా రాష్ట్ర కమిటీ, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కేకే గారు కూడా అప్పుడు సాయంత్రం లోపు ఇక్కడ చేరుకుని దానికి సంబంధించిన మొత్తం ఏం చేయాలని కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దానికి సంబంధించిన ఏమైతే ఇస్తారో మా చైర్మన్ గారు దానికి సంబంధించిన మొత్తం తూచా చెప్పకుండా మేము పాటించి రేపు పొద్దున జరగబోయే పవన్ కళ్యాణ్ గారి యాత్ర విజయవంతం చేస్తామని రాజోల్ నియోజకవర్గం నుంచి మేము తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, దేవ వరప్రసాద్ గారి నాయకత్వం, గంటి హరీష్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.